నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. ఈరోజు మనము క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నాం. ఈరోజు సాటర్డే. ఓకే, నేను చెప్పాను కదా క్రిప్టో నేను ట్రై చేస్తున్నా అని. సో బింగెక్స్లో మనం ట్రేడ్ చేస్తామన్నమాట. మీరు రిజిస్టర్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఓకే, సింపుల్ ఏం చేశానంటే బింగెక్స్ నేను ఫ్యూచర్లో ట్రేడ్ చేస్తున్నా గైస్. సింపుల్ ఏముండదు, బింగెక్స్లోకి వెళ్ళిపోయి ఇట్లా బై క్రిప్టో డెరివేటివ్స్ అని ఉంటారు అనమాట. డెరివేటివ్స్తో స్టాండర్డ్ ఫ్యూచర్కి వెళ్ళిపోవాలి. ఓకే, స్టాండర్డ్ ఫ్యూచర్కి వెళ్ళిపోతే ఇక్కడ బిట్కాయిన్ యూఎస్డిటీ ఉంది. ఓకే, అట్లా చాలా ఉంటాయి అన్నమాట. XRPS చాలా ఉంటాయి. గోల్డ్లో కూడా ఉంటుంది. ఈరోజు గోల్డ్ సాటర్డే బంద్ ఉంటుంది కాబట్టి మండే టు ఫ్రైడే 24/7 ఉంటుంది. సాటర్డే సండే బంద్ ఉంటుంది గోల్డ్. బట్ బిట్కాయిన్ 24/7 గైస్. అంటే సాటర్డే సండే మండే అన్ని డేస్లో కుల్లా ఉంటాయి అన్నమాట. సో నేను బిట్కాయిన్లో ట్రేడ్ చేస్తాను యూజువలీ. బట్ XRPUSD కొంచెం మనకి కలిసి వస్తుందని అది తీసుకున్నా. బేసికలీ నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాను దీంట్లో, 15,000 ఉంది కరెంట్లీ. ముందు ఒక 5,000 అయితే ఉండే. సో నేను ఏం చేస్తాను అంటే గైస్, సింపుల్ చూడండి. ఇక్కడ మీరు వన్ డే చూసుకున్నట్లయితే మార్కెట్ బుల్లిషే ఉంది, కానీ ఇక్కడ ఒక చిన్న పుల్ బ్యాక్ తీసుకుంటుంది. ఓకే, దెర్ ఇస్ అ ఛాన్స్ అది ఇది కిందికి వస్తుంది అనుకున్నా. సో ఏం చేస్తామంటే మీరు 15 మినిట్స్ దాచుకొని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ వస్తుండే. ఓకే, ఆ ట్రెండ్ లైన్ గీసుకొని సమ్వేర్ ఇక్కడ బై చేసా 1.550లో. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే $21 ప్రాఫిట్లో ఉన్నా గైస్. ఓకే, ఇక్కడ నా ప్రాఫిట్ ట్రిగర్ పెట్టేసా. పైన రెడ్ కలర్ ఉంది కదా, ఇది స్టాప్. చాలా సింపుల్. ఇట్లా క్లిక్ చేసుకొని యాడ్ అని కొట్టేసి స్టాప్ లాస్ ట్రిగర్ ప్రైస్ రెండు ఒకటేసారి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా వెయిట్ చేయాలి. సింపుల్. చూడండి, ఆల్మోస్ట్ ట్రిగర్ అవుతుంది మన. కమాన్, ఆల్మోస్ట్ నైస్. ఇంకొంచెం చలో, ట్రిగర్డ్. ప్రాఫిట్ బుక్డ్ గైస్. యాక్చువల్లీ ఇప్పుడే తీసుకున్నాను నేను ట్రేడ్, ఎక్కువసేపు కావాలి. మీరు చూడండి, ఈ ట్రేడ్లో మీరు కొంచెం స్క్రోల్ కిందికి చేస్తే ట్రేడ్ హిస్టరీ ఉంటుంది. ఓకే, ఇది మొన్న అంతా ట్రేడ్ చేసింది, ఇది ఈరోజు. ఓకే, $31. ఓకే, మీరు చూసుకుంటే దీనికి ఫీజు $2.25 అయింది. ఓకే, ఫీజు అంటే ఆబ్వియస్లీ మనం క్రిప్టోలో ట్రేడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఫీజు ఉంటుంది. ఆ ఫీజు ఇక్కడే డిడక్ట్ అయిపోతుంది అన్నమాట. సో నేను ట్రేడ్ చేసేటప్పుడు ఇక్కడ 164 ఉండే గైస్. మీరు ఇప్పుడు ఎంత ఉంది, 193 మైనస్ 164 $29 వచ్చింది. అంటే చెప్పాను కదా, $2.25 లాస్ అయింది. ఫీజుకి వెళ్ళింది. ఓవరాల్ $29 వచ్చింది మనకి. $29 అంటే ఎంత? సింపుల్, 29 USD టు INR అని కొట్టేసాలి. 1,600 రూపీస్. చిన్న ట్రేడ్. ఓకే, చూద్దాం. మంచిగా సెటప్ తీసుకుంటే మనం ట్రేడ్ చేద్దాం. ఇప్పుడు ఒక లైవ్ ట్రేడ్ చేసి చూపిస్తా, ఆగండి. సెటప్ కనిపిస్తుంది, చేద్దాం. ఓవరాల్ మార్కెట్ అయితే బుల్లిషే ఉంది గైస్. ఓకే, మంచిగా మన టార్గెట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది పైకి. మనం ఏం చేద్దాం, బిట్కాయిన్ యూజువలీ బిట్కాయిన్ దీనివి ట్రేడింగ్ మంచి టైమింగ్స్ ఏం తెలుసా, మన ఇండియన్ టైంలో నైట్ 9-10 o'clockకి రైట్ టైం. ఓకే, ఇక్కడ నాకు సెటప్ కనిపిస్తుంది గైస్, మీరు చూడండి. ఇది 4 hours చార్ట్. ఓకే, 4 hours నుంచి కిందికి పోతుంది. కింది నుంచి బయర్ కూడా పుష్ చేస్తున్నాడు. ఇది 1 hour చార్ట్. ఓకే, నైస్. బయింగ్ అయితే ట్రై చేస్తున్నాడు బ్రో. 15 minutes క్యాండిల్. ఓకే, ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు చూడండి. ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, ఇక్కడ బయర్స్ ఉన్నారు. ఓకే, సింపుల్. ఇక్కడ దాకా ఉన్నారు యాక్చువల్లీ. ఓకే, 5 minutes టైం ఫ్రేమ్ చూసుకున్నట్లయితే మార్కెట్ పైకి వెళ్తుంది. ఓకే, ఒక ట్రెండ్ లైన్ అంటే కట్ చేసింది. ఓకే, దే ఇస్ హై ఛాన్స్ దట్ ఇంకా పైకి వెళ్తాయి. మనం 1 minute చార్ట్లో చూసుకున్నాం. కరెక్ట్ EMA దగ్గర పాయింట్ తీసుకుంటుంది గైస్. సింపుల్. దీనికన్నా కింద వస్తే మనం స్టాప్ లాస్ బుక్ చేసుకున్నాం. ఓకే, దీంట్లో $100 ట్రేడ్ చేద్దాం. లెవరేజ్ 50x తీసుకున్నాం. ఓకే, మూమెంట్ స్లో వస్తుంది గైస్, ఎందుకంటే ఇది రైట్ టైం కాదు యూజువల్లీ ట్రేడ్ చేయడానికి. బట్ చూద్దాం, అక్కడ ఇంకో 24 seconds వెయిట్ చేసి చూద్దాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న సెల్లర్ ఉన్నాడు. వీడి కనుక బ్రేక్ అయిపోతే పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. ఓకే, 15 seconds. నైస్. 14 seconds. చలో, లాంగ్ పొజిషన్ పైకి వెళ్ళేటాడు కాబట్టి. ఓకే, 9 seconds, 8 seconds, 7, 6, 5, 4, 3, 2, 1 తీసుకోమని పైకి వెళ్ళిపోయింది గైస్. కొన్నానా? ఓకే, రిఫ్రెష్ చేసి చూస్తా. చెప్పలే, ప్రైస్ యాక్షన్ చాలా మంచిగా నడుస్తుంది క్రిప్టోలో. నాకు అదే నచ్చుతుంది అనమాట. ఓకే, మన పొజిషన్ పడ్డది.
ఇప్పుడు ఇవన్నీ రెడీ చేస్తాం. ఓకే, చూడండి ఇక్కడ పొజిషన్ నడుస్తుంది. ఓకే, ఇప్పుడు $0.7 ప్రాఫిట్ నడుస్తుంది. ఓకే, మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం స్టాప్ లాస్ పెట్టుకుందాం. ఓకే, ఇక్కడికి పెడితే ఎంత అవుతుంది? 98,530. ఓకే, సింపుల్. ఇది క్లిక్ చేయాలి, స్టాప్ లాస్ 98,530. అక్కడ దాకా వెళ్తే $2 లాస్ అవుతుంది. సింపుల్. ఇక్కడ దాకా వస్తే ఒక దీంట్లో లెవరేజ్ తక్కువ ఉంది, అందుకే తక్కువ చూపిస్తుంది. ఇది కనుక క్లిక్ అయింది, రీచ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ట్రిగర్ అయిపోతుంది అనమాట $2 లాస్. ఓకే, ప్రాఫిట్ ఎక్కడ వరకు పెట్టుకుందాం చెప్తా. ఓ నైస్, క్రేజ్ ఉంది క్యాండిల్ గైస్. బట్ మనం కొంచెం జాగ్రత్తగా మన ప్రాఫిట్ సెట్ చేసుకుందాం. స్కాల్పర్ కాబట్టి కొంచెం చిన్న చిన్న తీసుకుందాం. ఇప్పుడు నేను కూడా కొత్త క్రిప్టోకి, సో చిన్న ట్రై చేస్తాం. 98,598 ఎంత వస్తుంది చూసాం. 98,598 ఎంతనే చూపిస్తుంది. ఓ లాస్ట్లోకి వెళ్ళిపోయాం గైస్, మీరు చూడండి. ఓకే, మీకు చూపిస్తాయి చూడండి. లాస్ ట్రిగర్ అయిపోయింది, ఆటోమేటిక్గా ట్రిగర్ అయిపోయింది. ఈ ట్రేడ్లో మనకి ఎంత లాస్ వచ్చిందో చూపిస్తాం. నేను గడబడ్డా తీసుకున్నా, బట్ ఇట్స్ ఓకే. చూడండి, $2 లాస్ వచ్చింది. దానికి ఫీజు $2.25, టోటల్ $4 చిల్లర్, $4.50. ఓకే, 93 సంబాడ్ ఉంటే ఇప్పుడు 89 అయిపోయింది. దట్స్ హౌ ఇట్ ఈస్. నేను యాక్చువల్లీ బిట్కాయిన్ వచ్చొస్తలే అని అందుకే XRPలో ట్రేడ్ చేస్తున్నా గైస్. ఇంకొక లాస్ట్ ట్రేడ్ చేసి నేను ఈరోజు ఎండ్ చేస్తాను. ఓకే, డైలీ ట్రేడింగ్, ఇంకా సాటర్డే కూడా ట్రేడింగ్ చేస్తే మన బతుకులు ఎందుకు చెప్పండి. సో ఓకే, సూపర్బ్. యాక్చువల్లీ మంచి క్యాండిల్ అయితే ఉంది గైస్. ఈ పైన స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయవచ్చు, బట్ ఎనీ టైం రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. ఓకే, బట్ స్టాప్ లాస్ చిన్నది ఉంటుంది కాబట్టి మనం ట్రేడ్ చేయవచ్చు దీన్ని. ఓకే, ఒక చిన్న పొజిషన్ అయితే తీసుకుందాం గైస్, చాలా చిన్నది. ఓకే, దీనికన్నా పైన వెళ్ళిపోతే లాస్ బుక్ చేసుకుందాం. షార్ట్ పొజిషన్ $100 తోటి. ఓకే, లెట్స్ సీ. ఈ క్యాండిల్ వెయిట్ అయ్యాక వెయిట్ చేద్దాం. మళ్ళీ పైన వెళ్ళిపోయింది అనుకోండి బిస్కెట్ అయిపోతాం. లెట్స్ సీ. ఎందుకంటే పడితే మనకి ఇక్కడ ఒక బయర్ ఉన్నాడు. యాక్చువల్లీ మీరు చూసుకున్నట్లయితే ఈ ఏరియాలో బయర్ ఉన్నాడు. వెయిట్ చేద్దాం ఆగండి. ఇది బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మంచిగా కింది దాకా పడుతుంది. బట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయిపోతే మనకు లాస్ వస్తుంది. సో వెయిట్ చేద్దాం. ఓకే, ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంటే ఇంకా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ ఉంటుంది గైస్. 5 minutes క్యాండిల్. ఓకే, చూడండి, ఇది 5 minutes క్యాండిల్. కమాన్, నా లెక్క ప్రకారం కింద పడిపోతుంది గైస్, బట్ మనం జస్ట్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, నేను $100 ట్రేడ్ చేస్తాను. మనం 50x లెవరేజ్ పెట్టుకుంటే $5,000 ట్రేడ్ చేసినట్టు లెక్క వస్తుంది. ఓకే, సింపుల్. నిఫ్టీ లాగానే ఇది కూడా కొంచెం ఇంకా సేఫ్. ఆప్షన్ ట్రేడింగ్ అయితే ప్రీమియం మనకు నచ్చినట్టు చేంజ్ అవుతుంటుంది కదా, ఇది అట్లా ఉండదు. ఇది కొంచెం మనము స్పాట్ మీదనే ట్రేడ్ చేస్తాం కాబట్టి రిజెక్షన్ తీసుకుంటుంది ఈఎంఐ నుంచి. ఓకే, 1 minute క్యాండిల్ అది. మేబీ ఇక్కడ దాకా 5 minutes క్యాండిల్ ఇక్కడ దాకా వచ్చినా రావచ్చు. ఓకే, సో వెయిట్ చేద్దాం ఆగండి. ఓకే, నైస్. రిజెక్షన్ అయితే తీసుకుంటుంది, బట్ నాకు కన్ఫర్మేషన్ కావాలి స్ట్రాంగ్. ఇక్కడ తీసుకుంటే ఈ చిన్న స్టాప్ లాస్ పెట్టుకోవాలి, కానీ ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనిపిస్తుంది, అందుకే వెయిట్ చేస్తున్నా గైస్. చూద్దాం, కానీ ఇది బ్రేక్ అయితే మనకు పెద్ద ప్రాఫిట్ వస్తుంది. ఓకే, అందుకోసం వెయిట్ చేస్తున్నా. దీంట్లో చూడండి, అన్ని సపోర్ట్ రెసిస్టెన్స్ చాలా కరెక్ట్గా పనిచేస్తాయి అన్నమాట. ఎక్కడన్నా సపోర్ట్ ఉందంటే సపోర్ట్ తీసుకుని నిఫ్టీ అట్లా కాదు. ఈ మన మిడిల్ క్లాస్ వల్ల పైసలు తినడానికి రప్ప సడన్గా కిందికి వచ్చేస్తుంది, సడన్గా పైకి వెళ్ళిపోతుంది. అట్లా అయితే చూడండి, సపోర్ట్ నుంచి రివర్సల్ అవుతుంది నీట్గా, అందంగా. సో అందుకే చిన్న ప్రాఫిట్ తీసుకుంటాం అనుకోండి, మంచిగా మనం ప్రాఫిట్ చేసుకోవచ్చు ఈజీగా. ఇది బ్రేక్అవుట్ అయితే నాకు స్ట్రాంగ్ ఒకటి దొరుకుతుందని నేను వెయిట్ చేస్తున్నా గైస్. ఓకే, ఈ ఏరియా బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఇది కొంచెం కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంది, బట్ అక్కడ నుంచి సపోర్ట్ అయితే తీసుకుంటుంది. వెయిట్ చేద్దాం. ఓకే, ఇదే లాస్ట్ ట్రేడ్ గైస్. ఓకే, మనం ఓవరాల్ $30 అయితే ప్రాఫిట్, $29 ప్రాఫిట్ ఉండే మనకి. $29, 2,400 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. చిన్న మనం పెట్టిన అమౌంట్ 15,000లో నేను మొత్తం $100 వాడుతున్నా. సో చాలా తక్కువ అమౌంట్తో వాడుతున్నా. ఓకే, ఐ థింక్ ఇది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంది గైస్. లెట్స్ సీ.
ఐ నీడ్ అ స్ట్రాంగ్ బ్రేక్. తీసుకోవచ్చు ఇక్కడ, కానీ నేను జస్ట్ వెయిట్ చేస్తున్నా. ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంది, అది క్యాండిల్ ఎండ్ చేయలే, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది చూడండి. సో ఇట్స్ బెటర్ ఈ టైం అయిపోయేదాకా వెయిట్ చేయాలి. ఎప్పుడు ఎంత స్ట్రాంగ్ కిందికి వచ్చినా జస్ట్ వెయిట్. దట్స్ హౌ యు లెర్న్. ఓకే, సపోర్ట్ తీసుకొని రివర్సల్ వెళ్ళిపోతుంది గైస్. ఇది వెళ్తే మంచిగా ఈడి దాకా వెళ్తుంది. ఇక్కడ కూడా తీసుకోవచ్చు, కానీ నాకు ఎందుకు షార్ట్ పొజిషన్ తీసుకోవాలని ఉంది. ఓకే, నైస్ నైస్. వెయిట్ చేద్దాం, ఆగండి. స్లోగా చూపిస్తుంటే మీకు కూడా అర్థమవుతుంటుంది. ఓకే, పెద్ద స్క్రీన్లో చూపిస్తాను. సింపుల్, దీన్ని అలా చూపిస్తారు కానీ ఇది 1 డే చార్ట్. ఓకే, ఫుల్గా పోతుంది పైకి, బర్ర పోతుంది. మీకు తెలిసింది కదా, మన పేరేందిరా, నేను సచిన్ టెండూల్కర్ అంటాడు కదా, వాడు గెలిచినప్పటి నుంచి పైకి వెళ్తాను అనమాట క్రిప్టో మార్కెట్స్. చూడండి డైలీ చార్ట్ ఇది, 4 hours చార్ట్ ఇది. ఓకే, పైనుంచి ఒక చిన్న సెల్లర్ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళి రిజెక్షన్ తీసుకుని పడితే ఈ దాకా పడుతుంది. ఇదంతా ఈ నుంచి పైకి వెళ్ళిన వెళ్తుంది. 1 hour చార్ట్లో ఇది పరిస్థితి. ఓకే, 1 hourలో ఇక్కడ ఒక బయర్ ఉన్నాడు, పైన ఒక సెల్లర్ ఉన్నాడు. సింపుల్, ఇంత క్లియర్గా తెలుస్తుంది చూడండి. నిఫ్టీలో ఇట్లా మనకు ఇంత క్లియర్గా ఉండదు. ఓకే, 15 minutes క్యాండిల్లో చూడండి నీట్గా ట్రెండ్ లైన్ ఫాలో చేసుకుంటూ వచ్చింది. ఇక్కడ బయర్ రాగానే ఈ నుంచి రివర్సల్ పోతుంది. ఇది కనుక బ్రేక్ అయిందంటే కింది దాకా వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది, లేకపోతే ఇక్కడ దాకా వస్తుంది. లెట్స్ వెయిట్. రివర్సల్ అయిపోయింది, నైస్. 5 minutes కన్నా రివర్సల్ అయింది. ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంటే ఇది నేను ట్రేడ్ చేస్తాను. ఓకే ఓకే, నైస్. అక్కడికి వెళ్ళి రివర్సల్ కావాలి మనకి. రెడీగా అయితే పెట్టుకున్నా కదా షార్ట్ది, పడ్డది చెప్పాలి. కరెక్ట్ ఇక్కడ కూడా సేమ్ పెట్టా గైస్. 9 ఏమేమి ఒకటి, అయ్యా ఇది చేంజ్ అయిపోయింది, మళ్ళీ పెడతా. ఒక ట్రేడ్ చేసుకుందాం. 9 ఇంకా 15 యూజ్ చేస్తాను నేను, మీకు తెలిసినట్టు. మన ఇండియన్ మార్కెట్స్ కూడా అట్లనే చేస్తాను నేను. ఇది అప్డేట్ చేసుకుందాం ఆగండి. ఇది నాకు ఎందుకు అర్థం కాదబ్బా, సడన్గా చేంజ్ అవుతుంటుంది. పడుతుంది మార్కెట్. ఓకే గైస్, నేను తీసుకుంటున్నా. షార్ట్ పొజిషన్ బుక్ చేసా. ఓకే, ఎందుకు ఒక్కొక్కసారి రాదు. సింపుల్, నేను ఏం హెడేక్ తీసుకోను గైస్. చూడండి ఇక్కడ కొనుక్కున్నా, ఇవన్నీ డిలీట్ చేస్తా. ఇది బ్రేక్ అయితే నేను లాస్ బుక్ చేసేసుకుంటాను, నో ఇష్యూస్. నాకు అసలు ప్రాబ్లమే లేదు. ఓకే, ఇది ఎక్కడికి వస్తుంది? 1.5417 స్టాప్ లాస్ 1.15457. ఎంత ఏముంది? 5457 సమ్వేర్ అరౌండ్ ఇక్కడ. సింపుల్, ఇంతనే. దానికన్నా ఎక్కువైతే ఇయ్యా గైస్ నేను. ఇది బ్రేక్అవుట్ అయితే మనకి ఒక పెద్ద ప్రాఫిట్ వస్తుంది కాబట్టి సింపుల్గా ఎక్కడ దాకా పెట్టుకుందాం ప్రాఫిట్. 15 minutes క్యాండిల్లో చూసినట్లయితే మార్కెట్ బుల్లిష్గా ఉంది కాబట్టి రివర్సల్ ఎప్పుడన్నా అవ్వచ్చు. సో నేను చిన్న బుక్ చేసుకుంటా గైస్, సమ్వేర్ అరౌండ్ 5293. ఓకే, చూద్దాం ఏం జరుగుతుందో. 1.5293 ఒక $20 ప్రాఫిట్ అనుకోండి. పోతే 20 సమ్వేర్ ఎంతనో $20 $15 వస్తే $20. ఓకే, చలో ఇది మన ట్రేడ్. చాలా తక్కువలో పెట్టా, బట్ ఇట్స్ ఓకే. కమాన్, అది చూడండి ఎంత మంచిగా తీసుకుంది, కానీ అది కట్. కమాన్, నో వచ్చే కింది పడిపో. మంచి సెల్లర్ వచ్చింది, దానికి ఫుల్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ గైస్. చూడండి దీనికి విగ్ లేదు, ఏం లేదు, స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇది. 5 minutes క్యాండిల్లో తర్వాత క్యాండిల్ రెడ్ క్యాండిల్ ట్రై చేస్తుంది దీన్ని బ్రేక్ చేయడానికి. చూడండి ఇక్కడ దీన్ని బ్రేక్ చేసి ఉంటే వెళ్ళిపోతుండే, ఇది బ్రేక్ చేయకుండా రివర్సల్ వెళ్ళిపోయింది. కొంచెం రిస్క్ ఉంది, రిస్క్ ఉంటేనే రస్క్ ఉంటుంది లైఫ్లో అన్నట్టు. ఇది బ్రేక్ అయితే ఇడి దాకా వెళ్తుంది. సో ఇది బ్రేక్ అయితే పర్లేదు, విల్ టేక్ ద లాస్. ఓకే, దీంట్లో కరెంట్లీ $13 $9 లాస్ నడుస్తుంది గైస్. కమాన్, ఈ ఏరియా బ్రేక్ అయితే మన ప్రాఫిట్ వచ్చేస్తుంది మనకి. కమాన్, చలో పడిపో రాజన్న పడిపో, కిందికి పడిపో రాజన్న. నైస్, ఇది 1 minute చూపిస్తున్నాను నేను గైస్. చలో
నో 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 స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది గైస్, ఎందుకంటే ఇది చూడండి స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. ఓకే స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. లర్నింగ్ ఇస్ అ లర్నింగ్, పర్నింగ్ ఇస్ అ పర్నింగ్. దీంట్లో మనకి $19 లాస్ అయింది గైస్. అగైన్ $2.25 ఫీజ్, ఇంతనే, దీనికన్నా ఎక్కువ ఏం లేదు. ఓకే, సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఇంకొక ట్రేడ్ చేయాలనిపిస్తుంది నాకు, బట్ ఐ వాంట్ టు కీప్ ఇట్ అ బిగ్ ట్రేడ్. చిన్న ప్రాఫిట్ కాకుండా పెద్ద ప్రాఫిట్ చేద్దాం అనుకుంటున్నా గైస్. చూడండి 160 స్టార్ట్ చేసిన, సో $4 ప్రాఫిట్లో ఉన్నాం ఓవరాల్ మనం. ఓకే, ఈ క్యాండిల్ చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది గైస్, బుల్లిష్ క్యాండిల్ ఇది. ఓకే, బట్ వీ షుడ్ వెయిట్ ఫర్ స్ట్రాంగ్ సెటప్, ఎందుకంటే ఇక్కడికి ఒక ట్రెండ్ లైన్ ఉంది. చూసారా క్రేజీ బ్రేక్అవుట్, చూసిరా, నైస్. ఒకసారి బిట్ కాయిన్ ఏం చేస్తుందో చూసాం. గోల్డ్లో కూడా మజా వస్తుంది గైస్, గోల్డ్లో ట్రేడ్ చేయండి. బిట్ కాయిన్లో ఏం జరుగుతుంది? ఓకే, బిట్ కాయిన్ పడి మళ్ళీ పైకి వెళ్ళింది. ఓకే, నైస్. ఇప్పుడు కరెంట్లీ 3 PM అవుతుంది గైస్. యూజువలీ 9 o'clock or నైట్ టైమ్ ఈజ్ అ గుడ్ టైమ్ టు ట్రేడ్. 7 తర్వాత అనుకోండి, 7 PM తర్వాత ఈజ్ అ గుడ్ టైమ్ టు ట్రేడ్ ఇన్ క్రిప్టో. లాస్ట్ ఒక ట్రేడ్ చేసి డే ఎండ్ చేస్తాను గైస్. ఓకే, ఎందుకంటే క్రిప్టో మార్కెట్ నాకు కూడా కొత్తనే, సో నేను ఎక్కువ దిమాగ్ యూజ్ చేయాలనుకుంటలే. టోటల్గా 3 ట్రేడ్స్ అయింది, ఇంకా 2 మీకు తెలిసినట్టు 3 to 5 ట్రేడ్సే చేస్తాను నేను. సో లెట్స్ సీ ఏమైనా మంచి సెటప్ దొరుకుతా. నాకు ఇప్పుడు కూడా ఒక చిన్న కిందికి పోయే ఛాన్సే ఉందనిపిస్తుంది గైస్. రెండు తెలుసా, ఇది కిందికి పడిపోయింది. ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంటే 9 ఒకటి 15 ఒకటి. ఓకే చాలా, బట్ రివర్సల్ వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని పైకి వెళ్ళే ట్రేడ్ సెటప్ చేసుకోవచ్చు ఇఫ్ ఇట్ విల్ బ్రేక్ దిస్ ట్రెండ్ లైన్. ఓకే, ఆల్రెడీ బ్రేక్ అయింది అది. చీక ఒక్క నిమిషం ఆగండి. ఇది ఏమైనా నుంచి పైన ఎండ్ అవ్వాలి, అప్పుడే మనకు ఒక కన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇప్పుడు తీసుకుంటే రిస్క్ అవుతుంది అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఓకే, మన స్టాప్ లాస్ సెట్ చేసి కిందికి పడుతుంది చూడండి. సమ్మర్ ఇక్కడ మనం బుక్ చేసుకున్నాం లాస్. ఓకే, ఇంకా ట్రేడ్ తీసుకోలేదు నేను గైస్. ఓకే, వెయిట్ చేస్తున్నాం మంచి సెటప్ కోసం. సో చూడండి, ఈ క్యాండిల్ చూస్తే మీకు ఎంత క్లియర్గా అర్థమవుతుంది. ప్రైస్ యాక్షన్ కిందికి ఉంది, ఓవరాల్ ట్రెండ్ పైకే ఉంది, బట్ మనం ఆప్షన్ స్కాల్పర్స్ కాబట్టి కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బట్ ఇక్కడ బయర్స్ ఉన్నారని కొంచెం తనలాట తీస్తుంది. అది కిందికి వెళ్ళి మళ్ళీ పైకి వెళ్తుంది. ఓవరాల్ షార్ట్ టైం కోసం కిందికి వెళ్తుంది. ఓకే, నాకు అది కావాలి, అందుకోసానికి ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ షార్ట్ ట్రేడ్. రెడీగా పెట్టుకుందాం కదా, ఇది నా లాస్ట్ ట్రేడ్. ఓకే, వీకెండ్ కూడా గుల్పెట్టట్టుంది ఇది, ఎందుకంటే కంటిన్యూస్ ట్రేడ్ చేసేది. ట్రేడింగ్ ఒకటే మన లైఫ్ కాదు కదా. చూడండి చూద్దాం, ఈ 2.4 minutes ఉంది కదా, ఈ క్యాండిల్ ఎక్కడ ఎండ్ అవుతుందో చూద్దాం, దాన్ని బట్టి మనం ట్రేడ్ చేద్దాం. ఓకే, వీడైతే బయర్ ఉన్నాడు, మీకు తెలిసి ఇందాక చెప్పినా కదా, ఈ ఏరియా మొత్తం బయింగ్ జోనే. ఓకే, వావ్ వాట్ ఏ క్యాండిల్. స్టాప్ లాస్ సెట్ చేసి కిందికి పోతున్నారు దొంగనప్పుడు. ఓకే నైస్, క్రేజీ. ఈ ఏరియా బ్రేక్ అయిందంటే కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది, బట్ వెయిట్ చేద్దాం. ఏం చేస్తున్నారు వీకెండ్ అంతా? బట్ చెప్దాం అనుకున్నా గైస్, మనం యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత కొంతమంది మీకు తెలుసు కదా, సోషల్ మీడియాలో అంత చిల్లర కొంతమంది పిచ్చి పిచ్చి కమెంట్లు పెడతారని. సో నాకేమనిపిస్తుంది తెలుసా, వాళ్ళకి పని పడలేదు, వాళ్ళ పర్సనల్ లైఫ్లో స్ట్రెస్ ఉంటారు అనుకుంటా.
కొన్ని కమెంట్స్ పెడతారు, దానికి మనం జస్ట్ ఇగ్నోర్ చేసేయాలబ్బా. వాళ్ళతోటి అది మెసేజ్ చేసి ఇది మెసేజ్ కొట్లాడి ఏమొస్తుంది చెప్పండి, నా టైం వేస్ట్ కదా. నేను మనం మనుషులం బతికేదే 70 to 80 years ఈ మధ్య, ఇప్పుడైతే ఇంకా తక్కువ ఈ కాలంలో అయితే. దాంట్లో నేను 5 minutes కానీ వేరే కోసం ఎందుకు వేసాలి చెప్పండి, సింపుల్ అంతే కదా. అది పాయింట్. పెట్టుకోనివ్వండి వాళ్ళ తీట, వాళ్ళకి ఆ దాంట్లో హ్యాపీనెస్ వస్తే ఆ హ్యాపీనెస్ ఇచ్చేద్దాం మనం. ఓకే చలో 1.18 seconds నడుస్తుంది గైస్. నాకు ఈ ఏరియా బ్రేక్అవుట్ కావాలి. ఈ ఏరియా ఉంది కదా, ఇది ఒక చిన్న బ్రేక్ దొరికితే మనకు పెద్ద ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది గైస్. ఓకే వెయిట్ చేద్దాం. పేషెన్స్ ఈజ్ ద కీ. ఓకే పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ తెలుగు ట్రేడర్ అండ్ వీ గన్ ట్రేడ్ పీస్ఫుల్ క్వాలిటీ ట్రేడ్ టుడే. ఇంగ్లీష్లో ట్రేడ్ చేసి ఎట్లయితే గైస్, నేను యాక్చువల్లీ అనుకున్నా స్టార్టింగ్లో హిందీలో ట్రేడ్ చేద్దాం, చాలామంది హిందీలో ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ మంది సబ్స్క్రైబ్ వస్తారని. కానీ నాకు ఎందుకో తెలుగులోనే నాకు ఎందుకు ఫ్లూయెన్సీ అనిపిస్తుంది, మాట్లాడడానికి కూడా లోపల నుంచి వస్తుంది. కాబట్టి చూడండి, నేను మంచి ప్లేస్లో ట్రేడ్ తీసుకున్నా, అది నా బ్రేక్ చేసి మళ్ళీ కిందికి పోతుంది. ఇట్స్ ఓకే, మనం మార్కెట్ తిట్టుకోలేము, ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ మనీ దీంట్లో ట్రేడ్ అవుతుంటుంది. సో వీ నెవర్ నో. కానీ ఒకటైతే గ్యారంటీ గైస్, ఫారెన్ మార్కెట్స్లో మ్యానిపులేషన్ ఉండదు. మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లాగా మన ఇండియన్ మార్కెట్లో ఎంత మ్యానిపులేషన్ గైస్. దొంగ లూసని మొత్తం పైసలు తింటుర్రు. అందరు ఏడా పైసలు పెడితే దాన్ని కొంచెం ఇంకా పైసలు పెట్టించి రప్ప స్టాప్ లాస్ కొట్టిస్తారు. అందుకే చాలా రిస్క్. నిఫ్టీ అయితే గలీజ్, బ్యాంక్ నిఫ్టీ అయినా కొంచెం మంచిది, కానీ దీంట్లో నిఫ్టీలోకి వెళ్ళి కూడా ట్రేడ్ చేయొచ్చు మీరు యాక్చువల్లీ. పైకి కిందికి ఈ క్యాండిల్ అయితే క్రేజ్ ఉంది గైస్, రెడ్ క్యాండిల్. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయ్యేదాకా మనం ట్రేడ్ చేయం, గుర్తుపెట్టుకోండి. ఓకే వెయిట్, పేషెన్స్ ఈజ్ ద కీ. ఓకే రెడీగా ఉంది గైస్ మన షార్ట్ పొజిషన్. ఈ బ్రేక్అవుట్ ఎప్పుడైతే రప్పని కొనేసుకున్నాం. ఓకే కానీ క్రేజీ ఫాల్ పడుతుంది నాకు తెలిసి. బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఒక మంచి ఫాల్ దొరుకుతుంది. ఓకే లెట్స్ సీ దీంట్లో ఏం నడుస్తుంది చూసాం. దీంట్లో ఎట్లుంటుంది అంటే గైస్, ఓవరాల్ ఇది ఫండ్ అకౌంట్, ఫ్యూచర్ అకౌంట్, ఓకే స్పాట్ అని ఉంటుంది. స్పాట్ అంటే లైక్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట. ఇక్కడ స్పాట్ అని క్లిక్ చేసి నేను డోజ్కాయిన్ కొనుక్కున్నా కొంచెం. ఇది చూడండి, కొంచెం ఉంది నా దగ్గర డోజ్, అన్నీ $40 డోజ్. ఉట్టినే ఇట్లా వేసుకొని పెట్టుకున్నా, మంచిగా పైకి వెళ్ళింది. నేను కొనే టైంలో పెద్ద అమౌంట్ పెట్టుకుంటే ఈ టైంకి క్రేజీ ప్రాఫిట్ అవుతున్నాయి. అది ఉడికని ఇట్లా కొనుక్కొని పెట్టుకున్నా. ఇన్వెస్ట్మెంట్ కాదు కానీ చిన్న అమౌంటే కాదు, చూద్దామని, కొత్త కదా. సో స్పాట్ ఏంది, డెరివేటివ్ ఏంది, కాయిన్ ఎంపర్ప్ ఏంది అన్నీ తెలుసుకోవాలి కదా. స్లోగా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే బ్రో, హై ఛాన్స్ ఉంది కింది పడేట, వెయిట్ చేద్దాం. నా లెక్క ప్రకారం పడుతుంది, బట్ ఐ వాంట్ టు సీ ఎప్పుడు పడుతుందో. యాక్చువల్లీ ఇక్కడ కూడా ట్రేడ్ చేయవచ్చు ఈ పైన స్టాప్ లాస్, కానీ ఇది ఎక్కువ అయిపోతుంది, పెద్ద స్టాప్ లాస్ అయిపోతుంది. సమ్వేర్ ఇక్కడ దొరికింది అనుకోండి, ఈ జోన్లో మళ్ళీ వెళ్ళిపోతే స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే మన బ్రో ఏం చేస్తున్నాడు? ఏ బ్రో? బిట్కాయిన్ బ్రో, వాట్ ఆర్ యూ డూయింగ్ బిట్కాయిన్ బ్రో? బిట్కాయిన్ బ్రో కిందికి మీద తనలాడుతుంది, ఒక పైకి పోతుంది. కొంచెం రిలేషన్ ఉంటుంది గైస్, నేను అందుకే క్రాస్ చెక్ చేసుకుంటున్నా. సేమ్ అయితే ఉండదు డిఫరెంట్గా, ఆబ్వియస్లీ. నేను జస్ట్ చూసుకుంటున్నా, నాకు ఇన్డెప్త్గా తెలియదు, బట్ కొన్నిసార్లు కంపేర్ చేస్తాను అనమాట. ఇది ఏదో XRP USDT అని ఉంది, కానీ లెట్స్ వెయిట్ గైస్, లెట్స్ వెయిట్. అసలు బిట్కాయిన్ మీరు అబ్జర్వ్ చేశారా గైస్? వాడు గెలవంగానే ఎట్లా పైకి పోయింది తెలుసా? 65,000 దగ్గర ఉండే రబ్బ పైకి వచ్చింది. ఒక్క బిట్కాయిన్ $1,00,000 అంటే ఏంది బ్రో? 98లో నడుస్తుంది, టూ మచ్ అది. సరే సపోర్ట్ బ్రేక్ చేయాలి గైస్, లేదంటే మనం ట్రేడ్ చేయొద్దు. ఈ గ్యాప్ ఇస్తున్నాడు నేను ట్రేడ్ చేయకుండా, ఇది లెర్నింగ్ అంటారు దీన్ని. మీరు చూసి నేర్చుకోవాలి ఎట్లా ఆగాలను అని. ఓకే రబా కిందికి పోతాడని కొనుక్కున్నాను అనుకోండి, ఈ టైంలో లాస్లో నడుస్తుంటాయి. ఓకే సో ట్రేడింగ్ అప్పుడు వెయిట్ చేయడం నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ గైస్. వెయిట్ చేయాలి,
మా ఈ నిఫ్టీ అయితే 5 డేస్కి కొన్ని గంటలు, ఈ బిట్ కాయిన్ 24/7 నువ్వు నిద్రైతే లేచి నడుస్తూనే ఉంటుంది. సో మనం పడుకునేది నడుస్తూనే ఉంటుంది. సో మనకి ఎప్పుడన్నా మంచి ఛాన్సెస్ దొరుకుతాయి ట్రేడ్ చేయడానికి. సో వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ చేసి మంచి ట్రేడ్ సెట్ బై చేసుకోవాలి. ఓకే, బయింగ్ అండ్ సెల్లింగ్ పొజిషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ స్పెసిఫిక్లీ ఎందుకు సెల్ చేద్దాం అనుకున్నా అంటే, ఇది బ్రేక్అవుట్ అయితే నాకు పెద్ద ప్రాఫిట్ వస్తుంది, అదొక్కటే రీజన్. ఓకే, ఇక్కడ వచ్చిన చిన్న ప్రాఫిట్ వస్తుంది, మేబీ వెళ్తే ఎంతవరకు వెళ్తాదని చూస్తున్నా, ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. బట్ ఇక్కడ అంతా బయింగ్ సెల్లింగ్ జరిగింది కాబట్టి కొంచెం స్లో మూమెంట్స్ రావచ్చు. ఓకే, బట్ పడితే ఇక్కడ ఖాళీ జోన్ ఉంది. ఓకే, ఈ ఏరియా మొత్తం ఖాళీ ఉంది, రపక్కని పడే ఛాన్సెస్ ఉంది. దానికోసానికి వెయిట్ చేస్తున్నా. ఓకే, కానీ అంత ఈజీగా పడనివ్వదు అండి. 23rd ఈరోజే. ఓకే, యూజువల్లీ 50x లెవరేజ్ పెట్టుకోదు గైస్, 10x పెట్టుకోవాలి. నేను ఇప్పుడు అవ్వట్లేదు, తక్కువ అమౌంట్ ట్రేడ్ చేస్తున్నాను కాబట్టి 50x 100x కూడా వాడతా. ఎందుకంటే తక్కువ అమౌంట్ ఉంది, నేను జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను కాబట్టి నో ఇష్యూస్. కానీ పెద్ద అమౌంట్ మంచి అమౌంట్ చేసేటప్పుడు ఎంత పెట్టుకోకండి, 10x 25x మ్యాక్సిమం ఇనఫ్. ఓకే, కమాన్ బ్రేక్ చేయి. ఇట్ ఈస్ ఏబుల్ టు బ్రేక్ నౌ, కమాన్. నైస్, వెరీ గుడ్ బాయ్. ట్రై చేస్తాను బ్రోస్, కానీ పడితే రవక్కని పడితే అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు ఈ స్టాప్ లాస్ పెట్టుకొని, బట్ మనకి మార్కెట్ కొత్త కాబట్టి కొంచెం సేపు వెయిట్ చేద్దాం. ఓకే, ఒక $10 వచ్చినా మనకి చాలు కదా, 20 ఇందాక 30 వచ్చింది. ఓకే, అట్లా చిన్నగా ప్రాఫిట్ చేయాలి, ఓవర్ ట్రేడ్ చేయదు. ఇది 24/7 ఓపెన్, ఆల్ అబౌట్ టు కట్ గైస్. 24/7 ఓపెన్ ఉందని చెప్పేసి మీరు కంటిన్యూస్గా ట్రేడ్ చేస్తే గులిచిపోతారు, గుర్తుపెట్టుకోండి. చలో, ఐ థింక్ ఐ విల్ బై హియర్, సెల్ హియర్, సారీ షార్ట్ హియర్. జోన్ అయితే బాగుంది, బట్ దాని కింద క్యాండిల్ ఆగాలి. ఓకే, షార్ట్ చేసా గైస్, చెప్పలే లాల్ అసలు వచ్చిందా ఏం చెప్పాను నేను ఇందాక. అయ్యా పడక్కమని పడిపోయింది. $22 ప్రాఫిట్ చూడండి గైస్, కనిపిస్తుంది ఇక్కడ. నేను చెప్పలే ఇది పడితే రబక్కని పడుతుంది. $22 ప్రాఫిట్ నడుస్తుంది ఇప్పుడు. ఐ హోప్ రివర్సల్ ఇవ్వకుండా ఈడీ దాకా ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. ఓకే, 5155. ఓకే, ఆర్ఎల్స్ ఇక్కడ దాకా. ఓకే, 5201 $1.5201, ఒక $48 అనుకోండి, $50 దాకా ప్రాఫిట్. ఓకే, స్టాప్ లాస్ దీని మీద పెట్టుకుందాం, ఎక్కువ వద్దు. ఓకే, $1.5377, $1.5377, 9 పోతే $10 పోతుంది, వస్తే $50 వస్తుంది అనుకున్నాం. ఓకే, దట్స్ హౌ ఇట్ ఈస్ గైస్. నేను చెప్పలే బ్రేక్అవుట్ అయితే స్టపక్కని బ్రేక్అవుట్ అయితే అని చెప్పలే. సో అట్లా అనమాట. కమాన్, సస్టైన్ అయిపో. చూడండి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుందండి, $18 ప్రాఫిట్ నడుస్తుంది. మనం వెయిట్ చేసాం, పైకి వెళ్ళిందా వెయిట్ చేసాం, ఎప్పుడు బ్రేక్అవుట్ అయ్యే టైం టు కరెక్ట్ బ్రేక్అవుట్ అయిపోయింది కొన్నాం, విత్ ఇన్ సెకండ్ కింద పడిపోయింది. చలి ఒక్క క్యాండిల్ దొరికితే మనకి ప్రాఫిట్ దొరికేస్తుంది అండ్ మనం డే ఎండ్ చేసాం. ఓకే, చలో $24 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. కమాన్, ఇంకొక చిన్న ఫాల్, $28, $29. కమాన్, ఇంకొక ఫాల్. రివర్స్ ఒకటి వెళ్ళొద్దు, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ అండ్ పైకే ఉంది కాబట్టి కొన్నిసార్లు రివర్స్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడనే సస్టైన్ అయింది అనుకోండి, నెక్స్ట్ కానీ కింద పడిపోతుంది. ఓకే, $25 ప్రాఫిట్ని హోల్డ్ చేసుకోండి. ఇప్పుడు నాకు $24 వచ్చి నేను ప్రాఫిట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు, కానీ అట్లా చేస్తే నీకు ఓవరాల్లో ప్రాఫిట్ ఉండవు. ఓకే, ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్రాఫిట్ని పెద్ద చేయని ట్రై చేయాలి. ఒకవేళ స్టాప్ లాస్ ఇట్ వేస్తే ఐ డోంట్ మైండ్. ఓకే, పోతే చిన్న ప్రాఫిట్ పోతుంది, కానీ నేను 1,00,000 సార్లు ట్రేడ్ చేశాను అనుకోండి, చిన్న ప్రాఫిట్ 20,000 సార్లు పోతే 80,000 టైమ్స్ నేను పెద్ద ప్రాఫిట్స్ వస్తాయి. దాంట్లో నేను ప్రాఫిట్లో ఉంటాను కదా, అదే సైకాలజీ.
అట్లా తీసుకుంటే పెద్ద ప్రాఫిట్ తీసుకోవాలి, పోతే చిన్న లాస్. ఓకే కమాన్. $20 ప్రాఫిట్ నడుస్తుంది గైస్. మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంటుంది అన్రియలైజ్డ్ ప్రాఫిట్ అని. ఇది ఇంక్లూడింగ్ మన ఫీజ్ ఓకే కలిపి నేను చూపిస్తా. ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చిన తర్వాత కింద ట్రేడ్ హిస్టరీలో కనిపిస్తుంది అనమాట, ఎంత ప్రాఫిట్ అయింది ఎంత లాస్ అయిందని. ప్లస్ ఈ క్రిప్టోలో బయింగ్ సెల్లింగ్ అంటే మీరు డిపాజిట్ది కొంచెం ట్రిక్కీ ఉంది, నేను చెప్తా ఎట్లా చేయాలన్నా. మా పొద్దు నుంచి సావ కొడుతారు కస్టమర్ కేర్ వాళ్ళు, కాల్ చేసి 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 హలో సార్ మీకు లోన్ అప్రూవ్ అయింది సార్, మీకు లోన్ కావాలా సార్, ఈ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నా సార్, ఆ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాను. తిట్టాలనిపిస్తుంది కానీ కొన్నిసార్లు వాళ్ళు కూడా పనిచేస్తారు కదా పాపం, వాళ్ళకు కూడా టార్గెట్ ఉంటుంది కానీ మనస్ఫూర్తిగా తిట్టలేకపోతున్నా. లేదండి థ్యాంక్ యూ, లేదండి థ్యాంక్ యూ అని చెప్పి 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 నా బ్రెయిన్ గరం అయిపోయింది. చాలాసార్లు చెప్పిన వద్దండి, ఎన్నిసార్లు కాల్ చేస్తారండి, బ్లాక్ చేయండి అంటే రీసెర్చ్ చేస్తాం సార్ అంటారు. ఎవరన్నా ఇట్లా ఫోన్ చేసి లోన్ కావాలంటే లోన్ తీసుకుంటాం అసలు? నాకు అదే డౌట్. ఎవడో ఫోన్ చేసి సార్ లోన్ తీసుకుని సార్ ఎందుకు తీసుకుంటామమ్మా, కావాలంటే బ్యాంకులోకి వెళ్ళి తీసుకుంటాం, లేకపోతే నెట్ బ్యాంకులోకి వెళ్ళి తీసుకుంటాం. కానీ సరే వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళకి పాపం, మనం దానికి తప్పు పట్టదు. వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తున్నారు, మన వర్క్ మనం చేస్తున్నాం. ఓకే ఇంత మంచిగా ఫాల్ రివర్స్ అవుతుంది. ఇప్పుడు $12 కనిపిస్తుంది. ఓకే నాకు నో ఇష్యూస్, నాకు ప్రాఫిట్ పెద్దదే కావాలి. అది అక్కడ నియర్లీ $48 ప్రాఫిట్ ఉంది, అది తీసుకుందాం మనం. ఓకే సైకాలజీ మంచిగా ఆడుకుంటుంది. ఇప్పుడు ఇంత రివర్సల్ పోయింది కదా, మన స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు అనిపిస్తుంది. హిట్ అవ్వచ్చు కూడా చెప్పలేము, బట్ నేను హోల్డ్ చేస్తా ఎందుకంటే నాకు ప్రాఫిట్ కావాలి కాబట్టి. రాజాది రాజా, రాజా మార్తాండ, రాజా గంభీర, బహుపరా బహుపరా బహుపరా. చలో మళ్ళా $20 వచ్చాం గైస్. 21, 22, 23, 24. వెళ్ళా కమాన్ ఫాల్ ఫాల్, ఒక చిన్న ఫాల్ కాదు మనకి. మీరు 15 minutes చూసుకున్నట్లయితే ఇది బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ ఒక చిన్న బయర్ ఉన్నాడు. ఓకే ఇది అయిపోతే ఇక్కడ దాకా ఉంది ఛాన్స్, ఇక్కడ దాకా పెట్టవచ్చు. కానీ నేను కొంచెం బ్యాగే పెట్టుకున్నాను బికాస్ ఓవరాల్ ట్రెండ్ బుల్లిష్ ఉంది కాబట్టి. ఓకే వెయిట్ 5 minutes చూస్తే ఇట్లా నడుస్తుంది, 1 minute చూసినట్టు ఇట్లా నడుస్తుంది గైస్. ఓకే ఇక్కడ బయింగ్ క్రియేట్ చేసుకుని చూడండి. ఈ ఏరియాని బ్రేక్ చేయాలి ఇప్పుడు. ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియా బ్రేక్ అవ్వాలి మనకి ఇప్పుడు. ఓకే చలో 1 minute చూసాం. ఇక్కడ 9 EMA ఉంది, ఇక్కడ 15 EMA ఉంది గైస్, ఇక్కడ 30 EMA ఉంది. కమాన్ ఏరియా బ్రేక్ చేయి. దీంట్లో డిఫరెంట్ అకౌంట్స్ ఉంటాయని చెప్పా కదా నేను యూజువలీ ఇది ఏమంటారు దీన్ని, ఫ్యూచర్స్ అకౌంట్. ఇట్లా మనం డబ్బులు దీంట్లో డిపాజిట్ చేసుకుంటే ఫండ్ అకౌంట్కి వస్తాను. అక్కడ నుంచి మనం ఫ్యూచర్స్లో కానీ వేసుకోవచ్చు, దీంట్లో కూడా వేసుకొని ట్రేడ్ చేయవచ్చు. కాయిన్స్లో ట్రేడ్ అయితే దీంట్లో స్పెసిఫిక్గా ట్రాన్స్ఫర్ చేసుకొని ఆడాలి. ఇది ఫ్రీ ట్రాన్స్ఫర్. ఓకే దీని లోపల నేను ట్రాన్స్ఫర్ అయ్యి చేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే ఫండ్ అకౌంట్కి వేసుకోవచ్చు. విత్డ్రా చేసేటప్పుడు ఫండ్ అకౌంట్ నుంచి విత్డ్రా చేయాలి. విత్డ్రా అంటే ఇది కొంచెం దానికోసం స్పెసిఫిక్ వీడియోస్ ఆర్ మీరు యూట్యూబ్లో చూడవచ్చు, హౌ టు డిపాజిట్ మనీ ఇన్ బింగ్ ఎక్స్ ఆర్ హౌ టు విత్డ్రా మనీ ఇన్ బింగ్ ఎక్స్ అని మీకు అర్థమైపోతుంది. అది కొంచెం
నార్మల్ మనలాంటి వాళ్ళతోటి విత్డ్రా ప్రాసెస్ ఉంటుంది అనమాట. కొన్నిసార్లు కార్డు కూడా ఉంటుంది, అది కార్డు నాకు ఎందుకో పని చేయట్లేదు. సో నేను P2P విత్డ్రా డిపాజిటే చేశాను. ఓకే, నేను టెస్ట్ కూడా చేశాను విత్డ్రా అయితే ఇప్పుడు విత్డ్రా అవుతుందో లేదో అని. కొన్నిసార్లు డౌట్ ఉంటుంది కదా జెన్యూన్ కాదా అని. బట్ నేను ఓవరాల్గా చూసా గైస్, చాలామంది ట్రేడర్స్ బింగెక్స్లో చేస్తున్నారు, పెద్ద పెద్ద ట్రేడర్స్. సో నో ఇష్యూస్. ఓకే, బట్ హెవీ అమౌంట్ అయితే పెట్టకండి, చిన్న చిన్న అమౌంట్, సంథింగ్ విచ్ ఇస్ పాసిబుల్ ఫర్ ఆ అమౌంట్తో ట్రేడ్ చేయండి, ఫన్ ఉంటుంది. ఓకే, నేను యాక్చువల్లీ చిన్న ప్రాఫిట్ అన్న తీసుకుంటా గైస్. నేను ఏం చేస్తాను, ఇది కాస్ట్ టు కాస్ట్ తెచ్చేస్తా. ఓకే, ఎందుకు తెచ్చా అంటే ఆల్రెడీ ఇంత ఫాల్ దొరికింది, మనం ఇంకా దానికోసం వెయిట్ చేయవద్దు. ఓకే, వస్తే చిన్న మన ఫీజు కట్టే ఎక్కడక్కడ అవుతుంది. ఇప్పుడు వస్తే ప్రాఫిట్ మనకు బోనస్, సింపుల్. ఇంత 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 మంచిగా ఉంది చూడండి. పోతే ఏం పోదు, వస్తే ప్రాఫిట్. నైస్ కదా. రివర్సల్ వెళ్ళిపోతున్నావా నాయన. చలో మళ్ళీ $11 వచ్చాం. ఈ ఫాల్ ప్రకారం యాక్చువల్లీ పడాలి, బట్ ఐ డోంట్ నో వై ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. మేబీ ఓవరాల్ ట్రెండ్ ఫాలో అవుతుందేమో. ఓకే, మన స్టాప్ లాస్ అయితే సెట్ చేసాం గైస్. స్టాప్ లాస్ వస్తే స్టాప్ లాస్ తీసుకుందాం. ఓకే, ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు, ఎక్కువ సింపుల్ పెట్టాలి ఎప్పుడు ట్రేడింగ్ని. ఎంత కాంప్లెక్స్ చేస్తే అంత దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్ ఉంది, పోతే స్టాప్ లాస్ పోతుంది, వస్తే ప్రాఫిట్ వస్తుంది, అంతే. కామ్గా కూర్చోాలంతే. యూట్యూబ్ చేస్తున్నా కాబట్టి మీకు ఏదో ఒకటి చెప్తూ టైంపాస్ చేస్తున్నా. ఓకే, ఒక్కడిని ఉంటే కామ్గా ఇట్లా చూసుకుంటూ కూర్చుంటా, బ్రెయిన్లో థింక్ చేసుకుంటా. ఓకే, ఇది పైకి పోతుందా, ఓకే కిందికి పోతుందా, ఇడి పోతే ఇడి దాకా ప్రాఫిట్ తీసుకున్నాం, ఇడి దాకా లాస్ తీసుకున్నాం, అట్లా బ్రెయిన్లో సెటప్ చేసుకుంటాను. ఇంకోటి ఏం తెలుసా గైస్, ఇప్పుడు ఇక్కడ నుంచి రివర్సల్ అయింది కదా, ఇది బ్రేక్అవుట్ అయిపోతే మన స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. సో అందుకే నేను ఏం చేస్తాను అంటే ఇది ఇక్కడ దాకా తెచ్చేస్తాను, ఎందుకంటే ఇది బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళిపోతుంది. మేబీ ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకోవచ్చు, బట్ స్కాల్పింగ్ చేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు హోల్డ్ చేయవద్దు. ఓకే, కమాన్, స్ట్రాంగ్ ఫాల్ కావాలి మనకి. హైయర్ హైస్ చేసుకుంటా, లోవర్ హైస్ తీసుకుంటూ పోతున్నాండి. ఫస్ట్ ఇక్కడ దాకా వచ్చింది, ఇది ఇక్కడ దాకా వచ్చింది, ఇది ఇక్కడ దాకా నుంచి పైకి వెళ్తే హిట్ అయిపోతుంది. ఇది పడింది అనుకోండి, దీనికన్నా కింద మన టార్గెట్ వచ్చే ఛాన్సెస్ 80% కన్నా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఈ ఏరియాలో బయర్ ఉన్నారని చెప్పా కదా, ఇది బ్రేక్ అవ్వాలి మనకి. పెరగారా ఇప్పుడు చూడండి, వస్తే $1-2 ప్రాఫిట్ వస్తుంది, సారీ పోతే $1-2 ప్రాఫిట్ వస్తుంది, వస్తే $48 ప్రాఫిట్ వస్తుంది. ఎంత మంచిగా చూడండి ట్రేడింగ్, పీస్ఫుల్గా డబ్బులు సంపాదించాలి అంతే, ఎక్కువ టెన్షన్ తీసుకోండి బ్రెయిన్లోకి. నేను ఇక్కడ బ్రేక్అవుట్ ఎందుకు వస్తుందో ఆలోచించే తెలుసా, ఓవరాల్ మార్కెట్ అండ్ పైకి ఉంది. ఓకే, ఈరోజు పైకి వెళ్ళింది, మళ్ళీ బ్రేక్అవుట్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చింది. ఈ పెద్ద క్యాండిల్ చూడండి, ఫుల్ క్రేజీ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దిస్ హై ఛాన్స్ దట్ ఈ ఇక్కడ ఒక బయర్ జోన్ బ్రేక్అవుట్ అవుతుంది. సో బయర్ వాళ్ళందరూ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని ఉంటారు, అది బ్రేక్ అయితే రవక్కుని కింద పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ స్టాప్ లాస్ హిట్ అయిపోయినప్పుడు అందరిది వెళ్ళిపోతారు కదా, అప్పుడు సెల్లర్ ఇంకా స్ట్రాంగ్ అయిపోతాడు, అప్పుడు ఇంకా క్రేజీగా పడతారు అనమాట. సో దట్స్ హౌ ఐ ట్రేడెడ్ దర్. నైస్, ఇప్పుడు $30 ప్రాఫిట్ అవుతుంది గాయ్స్. ఇప్పుడు మన ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఆల్మోస్ట్ 80% దాకా ఉంది గైస్. $34, $35, నైస్. కమాన్, ఇంకొక ఫాల్. $36, $37, $38, $39, $42, $44, $46. చలో ఇంకో 2 ఇంచులు ఉంది అంతే. ఇక్కడ చూడండి,
ఈ టచ్ అవ్వగానే మన ప్రాఫిట్ బుక్ అయిపోతుంది. 43. కమాన్ రా దిక్కిని రా. అయ్యా ఏంది రైట్ ప్రాఫిట్ బుక్డ్ గైస్. క్రేజీ ట్రేడ్ ఇది అయితే. సమ్వేర్ అరౌండ్ ఇక్కడ కొనుక్కున్నా గైస్. ఇది చూడండి ఎంత చిన్న స్టాప్ లాస్ పెట్టుకున్నాను నేను. ప్రాఫిట్ చూడండి ఇక్కడ దాకా, ఆల్మోస్ట్ ఇక్కడ దాకా బుక్ చేసుకున్నాను. ఎన్ని పాయింట్స్ ఇది చెప్తా చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 167 పాయింట్స్ గైస్. సో దట్స్ హౌ వి ట్రేడ్ హిస్టరీ చూసినట్లయితే $48 వచ్చింది. దీనికి కూడా ఫీజ్ $2.25. ఓకే, సో మీరు ఓవరాల్ చూసుకున్నట్లయితే 230 అండి. 163తో స్టార్ట్ చేసాం, $213. సో మనం ఓవరాల్ 3 ట్రేడ్స్లో నేను క్యాల్కులేట్ చేస్తానండి. 48 ప్లస్ 31, ఓకే, తర్వాత -19 -2 -21, ఓకే, $58. ఇక్కడ 2 3 4 5 6 7 వేసుకున్నాం, -7, టోటల్ $51 ప్రాఫిట్ వచ్చింది. అంటే 4,300 రూపీస్ ప్రాఫిట్. పీస్ఫుల్గా ట్రేడ్. ఓకే, చూడండి మళ్ళీ రివర్సల్ అయిపోయింది. బట్ వీ విల్ ఎండ్ దిస్ టుడే. ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. దీంట్లో డిపాజిట్ కొంచెం ట్రిక్కీ ఉంది గైస్, నేను చూపిస్తాను కావాలంటే. వాలెట్లోకి వెళ్ళిపోవాలా. ఓకే, ఇది కాదు, ఇక్కడ బై క్రిప్టో అని కదా, P2P ట్రేడింగ్ అని వెళ్ళిపోయి ఇక్కడ చూడండి బై సెల్. మనం అమ్మాలనే ఇక్కడికి అమ్ముకోవచ్చు. బై చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మీరు బై చేయాలనుకుంటే 10,000 సర్చ్ చేయండి. పేమెంట్స్ యూపీఐ, గూగుల్ పే ఏదైనా పెట్టుకోండి. గూగుల్ పే పెట్టారనుకోండి, కన్ఫర్మ్ కొడితే కొంతమంది వస్తారు. వీళ్ళకి మీరు సెల్ చేయవచ్చు. వాళ్ళు ఈ ప్రైజెస్ తోటి అమ్ముతున్నారు. ఓకే, వాళ్ళ దగ్గర 60,000 దాకా ఉంది. ఓకే, సో నేను ఇక్కడ బై సెల్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ ఇక్కడ కూడా ఇది వెరిఫికేషన్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు బై సెల్ చేయండి. ఓకే, వేరే వాళ్ళతో. ఇంకోటి క్విక్ బై ఉంటుంది. క్విక్ బైలో ఏంటంటే ఇప్పుడు నాకు 10,000 రూపీస్ కావాలనుకోండి, బై చేయాలనుకుంటున్నాను. 10,000 USDTలో 110 ఇస్తారు. అదే 1 USDT 90 అమ్ముతున్నారు వీళ్ళు. బై అని కొట్టాలి. కొట్టిన తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ యూపీఐ, ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే తోటి కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది నాకు ఎందుకో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అది ఏదో అవ్వట్లేదు, అందుకే నేను యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తాను. చేసినప్పుడు బై అని కొట్టినప్పుడు మనలాగానే వేరే పర్సన్ ఎవరైతే సెల్ చేస్తున్నారో వాళ్ళది వస్తుంది అనమాట. వాళ్ళు ఒక యూపీఐ డీటెయిల్స్ ఇస్తారు. వాళ్ళకి మనం ఫోన్పే నుంచి ట్రాన్స్ఫర్ చేసి పేడ్ అని కొట్టేసేయాలి. ఈ యాప్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్ గైస్. దీంట్లో కొంచెం మంచి బోనస్లు కూడా ఉంటాయి. స్టార్టింగ్లో రివార్డులు అని చూడండి, మంచి రివార్డులు వస్తాయి అన్నమాట. $2, $10 అట్లా మనకు రివార్డ్ క్లెయిమ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత సేమ్ అమౌంట్ మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, యూ రివార్డ్స్ $100, $10, $2, $10. సో అట్లా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. 476 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఐ లవ్ యూ ఆల్. ఫస్ట్ 1000 సబ్స్క్రైబర్స్కి నేను ఆల్వేస్ ఇంపార్టెన్స్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. తెలుగు ట్రేడర్ AJ సైనింగ్ ఆఫ్.